ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహణ. నవంబర్ 26న షెడ్యూలు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తుంది. మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసి కసరత్తు చేస్తుంది. ఈసీ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసి స్పష్టం చేసింది. గురువారం నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. జరగాని రయ్యా, ఇప్పటికే మా పశలని వెనక మళ్ళీ పోతున్నాయట. మా పల్లెటూళ్ళ పశలన్నీ మళ్ళీ ఢిల్లీ బాడ పడుతున్నాయట, వెనక మళ్ళీ పోతున్నాయట. వస్తలేవంటే ఆగిపోతున్నాయి అంటే కథ నడుస్తుంది. ఇక ఎక్కడ వేసిన చెత్త ఆన్నే ఉంది, ఆ చెత్త మూలుగుతుంది. ఓ పిల్లి దచ్చినా, ఓ బలి దచ్చినా, ఓ కుక్క దచ్చినా, ఇంకా ఏదైనా అటు ముట్టుకుంటూ లేడు. రడగబ్బు పెడగబ్బు. గిట్నే ఏమన్నా ఆపతో సాపతో ఇంకేదన్నా మాట ముచ్చటో ఉంటే చెప్పుకుందామంటే ఎవడు లేకపోయే. ఏమి చెయ్య, ఎట్ట చెయ్యం అనే కాడికి వచ్చింది కథ. నోటికి ముచ్చం పశలన్నీ వెనక మళ్ళీపోతున్నాయో ఎటు పోతున్నాయి ఈ పశలు, ఎవడు మింగుతుండు. ఏమయ్యా మా పశలు అనే కాడికి వచ్చింది కథ. జర దెబ్బ కానీ 7 సార్లు. ఇక అది ఇప్పటికే మించిపాయ వ్యవహారం. నేడు నగరానికి రాష్ట్రపతి రాక. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్ 2025ను ఆమె ప్రారంభిస్తారు. డిస్కవర్ ద కలర్, క్రాఫ్ట్, కల్చర్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా ఆన్ హైదరాబాద్ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక, చేనేత, జౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు.